ఏప్రిల్ నెల 21వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. కీర్తనలు 11వ కీర్తన 7వ చరణం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. భజన సంహిత अध्याय 11 वचन 7. क्योंकि यहोवा धर्मी है, वह धर्म के ही कामों से प्रसन्न रहता है. धर्मी जन उसका दर्शन पाएंगे. Psalm chapter 11 verse 7. For the righteous Lord loveth righteousness, his countenance doth behold the upright. యెహోవా పరిశుద్ధుడు, ఆయన పూజ్యుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఘనుడు, ఘనత వహించినటువంటి గొప్ప దేవుడు. ఆయన తేజస్సు భూమి అందంతటా ప్రకాశిస్తూ ఉంది. ఆయన మహిమలో విలసిల్లేటువంటి వాడు. కోటాను కోట్ల దూతలు ఆయన దగ్గర నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆయన ముఖదర్శనం చేయాలి అంటే, ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఆయన్ని చూడాలి అంటే, అది యథార్థవంతులకు మాత్రమే సాధ్యం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని లేఖనాల్లో ప్రకారం. ఎవరైతే కుళ్ళు, కుచితం, మనసులో కుతంత్రాలు, పాపంతో నిండి ఉన్నటువంటి హృదయాలు ఉన్నవారు ఎవరు కూడా ఆయన సన్నిధిలోకి చేరలేరు, ఆయన ముఖాన్ని చూడలేరు. ఆయన సన్నిధిలో చేరాలంటే యథార్థమైన హృదయం ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన ముఖాన్ని చూడగలుగుతారు. ఆయన సన్నిధిలో చేరాలి అంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఎటువంటి కుళ్ళు, కుచితం, కుతంత్రాలు ఇలాంటివి కూడా వారి మనసులో ఉండకూడదు. చెడు స్వభావం కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు ప్రవర్తన కానీ, చెడు అనేది ఏది కూడా వారి దరిదాపుల్లో కూడా లేకుండా అలా జీవించగలిగిన వారు మాత్రమే ఆయన ముఖ దర్శనం చేస్తారు. కాబట్టి లేఖనాలు గ్రహించిన బిడ్డలుగా ఆయన ముఖ దర్శనం చేయాలి అంటే, ఆయన సన్నిధిలో నిలిచి ఆయన్ని మనము చూడాలి అంటే పరిశుద్ధమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటే అప్పుడు మాత్రమే మనం ఆయన చూడగలుగుతాం. అలాగే జీవించి దేవుని యొక్క మహిమా సన్నిధిలో ఆయన చేరి ఆయన స్తుతిద్దాం. దేవుడి లేఖనం ద్వారా మనల్ని అందరినీ దీవించి బలపరిచి వాడుకొని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.